ఆలోచనలో ఆలోచించండి. రామలక్ష్మణ్ చెప్తేనా, లేదా సత్యం చెప్తానా, లేదా సురేష్ గారు చెప్తానా, మనిషి కాదు. నిలబడేవాడు ఎవరైనా దేవుడు మాట్లాడుతున్నాడు అనే దృక్పథంతో చూసేవాడితో దేవుడు మాట్లాడతాడు. మనిషి ఈ వ్యక్తి బాగా చెప్పాలి, నాతో మాట్లాడాలని మనం కూర్చున్న వాళ్ళు ఎవరైనా ప్రార్థనాపూర్వకంగా మనం ప్రార్థన చేసుకుంటే నిలబడన్న వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? వాడుకుంటాడు. ఇది సత్యం. బాగుంది అనేవాళ్ళు ఎలా ఉంటారంటే, అంటే వాళ్ళకి ఇష్టమైన ఏమన్నా వస్తే, అందుట్లో వాళ్ళకి అనుకూలమైన ఏమైనా వస్తే ఇవాళ ప్రసంగం బాగుందంటారు. లేకపోతే ఇంకోటి ఏంటంటే, పక్కనోడికి ఏమైనా గుచ్చుకుంటే, సంఘంలో ఒకళ్ళు ఎవరైనా మనకు కొంతమంది దృష్టిలో ఉంటారు, వాళ్ళు ఎవరన్నా మనకి యాంటీగా ఉన్నప్పుడు వాళ్ళతో ఏమన్నా ఆ వాక్యం వాళ్ళకి సెట్ అయితే, ఇవాళ దేవుడు బాగా వాడుకున్నాడు మిమ్మల్ని అంటారు, ఇవాళ దేవుడు మీతో బాగా మాట్లాడి అంటాడు. ఆయన ఈయనతో మాట్లాడని చెప్పడు, వేరేవాడు గురించి. తర్వాత నేను కొంతమంది నా అనుభవంలో నేను చూసింది ఏంటంటే, వెంటనే వాళ్ళ మొహంకి చూస్తారు తలదెప్పి. అంటే వీళ్ళేదో పరిశుద్ధుల్లాగా, వాళ్ళు ఏదో పాపుల్లాగా, నీలో ఈ వీక్నెస్ ఉందన్నట్లుగా. నిద్రపోతున్నారంటే ఒక ఆమె ప్రత్యేకంగా చూస్తుంది అనమాట వాళ్ళంకే. ఇది కాదు. ఓకే, కొంతమంది విమర్శాత్మకంగా వింటారు. ఎలాగూ ప్రసంగంలో ఏదో ఇక ప్రారంభం నుండి చివరి వరకు ఏదో పొరపాటు ఉంది, ఏదో తప్పు ఉంది, ఏదో మిస్టేక్ చూడనే దృక్పథంతోనే కొంతమంది వింటారు. యేసుక్రీస్తు కూడా చాలా సందర్భాలు మీరు ఏమింటున్నారు అన్నాడు. ఏమింటారే మీరు అన్నాడు. కీర్తనకారుడు అంటాడు, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి విషయాలు, ఆశ్చర్యకరమైన విషయాలు వినున్నట్లు లేక చూచున్నట్లు మా కళ్ళు తెరువు అన్నాడు. కళ్ళు తెరువు అంటే కళ్ళు లేవా చెప్పండి. చెవులు గలవాడు వినుగాక అంటే చెవులు లేవా చెప్పండి. ఉన్నాయా లేవా? మరి చెవులు గలవాడు వినుగాక అంటే మీరు ఇక్కడే ఉండారు కానీ ఎక్కడో ఉన్నారని అర్థం అనమాట. మీరు ఉంటాకి ఇక్కడే ఉన్నారు. ఇంగ్లీష్లో కూడా ఇది అంటారు కదా, అబ్బా మంచి యాక్టివ్గా ఉన్నారు మీరు. మైండ్ ఆబ్సెంట్ అంటే ఆసరకాల ఇక్కడ మందిరంలో, బాడీ అంటే ఇక్కడే ఉంది. అలా చాలాసార్లు నేను కూడా ఇక్కడే ఉంటాను కానీ ఎక్కడెక్కడికో వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాను. నష్టపోయేది ఎవరంటే నేనే. ఆ ముందు మాట విన్నాం, ఆఖరి మాట విన్నాం, మధ్యలో ఏదో పట్టుకుంటా. నాకేం అర్థం కాదు అసలు ప్రారంభం నుండి సబ్జెక్ట్ ఏంటి, ఎక్కడి నుంచి వాక్యం స్టార్ట్ అయింది, అసలు మధ్యలో ఎలా ముగిస్తుంది, ఇది మనం గమనించాలి. ఇక్కడ నారాయణరావు గారు ఇక నిద్రపోరే వాళ్ళు మీరు. ఇప్పుడు స్కూల్లో వేల రూపాయలు పెట్టి ఫీజులు కడుతున్నారు, కాలేజీల్లో ఫీజులు కడుతున్నారు. కట్టలేదా? కడుతున్నారు. మీకు తెలుసు చాలామంది ఫీజులు లేక బాధపడుతున్నారనే విషయం కూడా విని మేము బాధపడ్డాం, ప్రార్థన చేసాం, దేవుడు ఇచ్చిన అనుకూలతను బట్టి సహాయం చేసాం. ఇంకా చేయాలి అనుకూలత ఉన్నప్పుడు చేయాలి. ఓకే, ఇప్పుడు స్కూల్లో లెసన్ చెప్తూ ఉన్నప్పుడు వీళ్ళు వింటారు. వినండిరా ఫస్ట్ అంటాడు. ఏమంటాడు ఫస్ట్? ఇప్పుడు రాసుకోండి రా అని బోర్డు దగ్గరికి వెళ్తారు. అవునా కదా? వెళ్తారు. ఓకే, ఇప్పుడు రాసుకుంటున్నారా అంటే రాసుకున్నాం టీచర్ అంటాడు. నాలంటాడు. నేను కృష్ణ బొమ్మ వేస్తూ ఉంటా, సూపర్ స్టార్ కృష్ణ అని నా ఫ్యాన్స్ అనమాట ఆయన. ఇప్పుడు కాదులే, చచ్చిపోయాడు. తర్వాత జాతీయ జెండా వేస్తూ ఉండేవాడిని. ఇదంతా మా చెల్లికి తెలుసు. శాంతి ప్రూఫ్. ఎస్ సార్ శాంతి, గట్టిగా చెప్పు. ఎస్. 3 రంగుల జెండా వేస్తూ ఉండేవాడిని. ఇదే నా పాఠం. విన్నానా వాక్యం? సారీ, పాట విన్నానా? చెప్పండి, విన్నట్ట పాఠం? ఇప్పుడు మోసపోయడం ఎవరు? నేనే కదా. అందుకే 10 సార్లు 10వ తరగతి 3 సార్లు తప్పే. వినుంటే రాసుకునేవాడిని. ఓకే, ఇప్పుడు నేనంటే గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాను అనుకోండి. మీరందరూ ఇప్పుడు మన పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్ చదువుకుంటున్నారు. వాళ్ళు ఏం టీచర్ మా అబ్బాయికి మార్కులు తక్కువ వచ్చినాయి, ఆడికేమో 90 మార్కులు వచ్చినాయి, మా ఇంటి పక్కన వాడికి ఆడు బస్సు ఎక్కుతాడు రోజు, మా వాడికి 50 వచ్చినాయి అంటారు. అంటే ఏ టీచర్ చెప్పింది? అదే టీచర్ కదా. ఒకడికి ఎన్ని మార్కులు వచ్చి 90 వచ్చినాయి, ఒకడికి 50 వచ్చినాయి, ఒకడికి 10 వచ్చినాయి. తప్పెవరదే? విని దాన్ని చక్కగా రాసుకొని
చదివేవాడు కదా. ఓకే, ఇప్పుడు టీచర్ అడిగితే ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదు కదా. ఓకే, ఇప్పుడు నిద్రపోతున్నాడు అనుకుందాం, వాడు క్లాస్లో నిద్రపోతున్నాడు. టీచర్ ఏం చేస్తుంది? ప్రకాశం మాస్టర్ అని మధురనగర్లో ఇప్పటికీ సేవ చేస్తున్నాడు. ఆయన బతికే ఉన్నాడు. ఆయన వయసు 80 సంవత్సరాలు. ప్రకాశం మాస్టారు, లెక్కల మాస్టరు. శాంతి నీకు తెలుసుగా, ఇండియన్ పెంతెకోస్త్ చర్చి మాస్టర్ గారు మధురనగర్లో ఇప్పుడు కూడా ఉన్నాడు, పెద్ద సంఘం. ఆయన మా లెక్కల మాస్టర్. నేను చదివేటప్పుడు 6వ తరగతి. టెస్టర్ నా మీదకి విసిరాడు. టెస్టర్ తెలుసుగా, బోర్డు తుడిచేది. ఎందుకు విసిరాడు? చర్చిలో విసరగలమా? నిద్రపోతున్నారంటేనే అసలు నారాయణరావు గారికి నా మీద ఎంత కోపం ఉందో. పెద్దనానికి అంత కోపం ఉండదని నాకు తెలుసు. ఎందుకంటే కోపం ఉండదనే ఉద్దేశంతో, మంచి జరగాలి, అందరూ వినాలనే ఉద్దేశంతో. ఇప్పుడు చర్చిలో నిద్రపోతున్నారు మీరు అని అంటే, ఒకవేళ పబ్లిక్ అంటే మీరు బాధపడవచ్చు. నిద్రపోతున్నాడని అనకూడదు, మిమ్మల్ని మీరు వింటలేదు రాసుకోవట్లేదని అనకూడదు. చూసారా ఎక్కడికి వచ్చింది దెబ్బ? చర్చిలోనే వచ్చింది. స్కూల్లో ఏమనరు, పర్లేదు టీచర్ గారు, మార్కులు రావాలి, మా వాడు వినాలి. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫీసర్ ముందు కూడా నిర్లక్ష్యంగా ఆఫీసరు సమావేశం పెట్టాడు. ఎదురుగా ఉన్నవాళ్ళు ఫోన్ చూస్తున్నారు. ఆఫీసరు, పెద్ద ఆఫీసరు ఫోన్ చూస్తే ఏమంటాడు? ఏం చేయొచ్చు? సస్పెండ్ కూడా చేయొచ్చు. కానీ చర్చిలో అది కుదిరిద్దా? అందుకే మనం బతికిపోతున్నాం. అందుకే మనం బతికున్నాం. ఆలోచించండి. యెషయా గ్రంథం మళ్ళీ చదువుతారా? యెషయా గ్రంథం మళ్ళీ చదవండి. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వ్యతిరేకించలేదు. వినకుండా నేను పక్కకి వెళ్ళిపోలేదు. వినుబుద్ధి. ఇప్పుడు నేను ఐక్యారాధనప్పుడు కూడా కొంతమందిని మాట్లాడించాను. మీరు వింటున్నారా? మీకు అర్థమైందా? మీరు విన్నారా? మీరు వింటున్నారా అని. ఇప్పుడు మందిరానికి వచ్చి కూడా మనం వినకపోతే ఇంకెక్కడ వింటాం? మందిరానికి వచ్చి కూడా మనము నిద్రపోతే మనం ఇంకెక్కడ వాక్యం వింటాం? చూడండి, అక్కడ ఈ బైబిల్లో మనం యేసు ప్రభు కానీ ఇంకా ప్రవక్తలు కానీ ఎవరైనా కానీ చాలాసార్లు చెప్పారు, వినుట లేక ఆలకించుడి, వినండి, మీరు వింటున్నారు అని చాలాసార్లు పరిశుద్ధ గ్రంథములో మనము చూడొచ్చు. అసలు మనుషులు ఎందుకు వినరు? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఉమామహేశ్వరి గారు వాళ్ళ చెల్లెల గురించి చాలా ప్రయాసపడుతూ ఉంటారు. అసలు మొట్టమొదటిగా నమ్ముకున్నారు తెలుసా దేవుణ్ణి? వాళ్ళ నాన్నగారు. ఉమామహేశ్వరి గారి నాన్నగారు రంగారావు గారు మొట్టమొదటిగా ప్రభువుని అంగీకరించారంట. వింటున్నారా? నా దగ్గర మామూలు వాటర్ ఉంది, పర్వాలేదు. కూతుర్ల తర్వాత అంటే ప్రభువుని నమ్ముకుంది. లేటెస్ట్గా మొన్నే తెలిసింది నాకు. మరి ఇప్పుడు ఎందుకు ఆయన వెనకబడిపోయాడు? కూతుర్ల కంటే 20% అన్న కళ్ళు కనపడాలని ఆయన ఆశపడుతున్నాడంట. నా కూతురు ఇద్దరికి పెళ్ళైనప్పుడు కళ్ళు ఉన్నాయి, పెళ్ళైన తర్వాత కళ్ళు పోయినాయి. వాళ్ళకి భర్తలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు విశ్వాసంలో ఎక్కడ పక్కకు వెళ్ళ. ఇప్పుడు బందర్లో ఉన్న ఒక్కదే ఉంటుంది, ఆమె పొయ్యి దగ్గరికి వెళ్ళి వంట చేసుకుంటుంది. చర్చి వాళ్ళేమో కూరగాయలు సరుకులు అలాంటివి తీసుకొచ్చి ఇస్తారు. ఆమె నిదానంగా మెట్లు దిక్కి కింద ఉంటుంది. ఒకళ్ళు చర్చి వాళ్ళు వచ్చి ఆమెను చర్చికి తీసుకుని వెళ్తారు. అర్థమవుతుంది కదండి. ఆయన నా కూతుర్లు 20% అన్నా కనపడితే పలానోళ్ళు వచ్చారు, పలానోళ్ళు వెళ్ళారని, లేక నడుచుకుంటూ వెళ్ళటానికన్నా దేవుడు ఇవ్వాలి కదా అన్నట్టుగా ఆయన బాధపడుతున్నాడు. కానీ దేవుడికి తెలుసు వీరి ద్వారా దేవుడు మహిమపరచబడవలసి ఉంది అని.
ఇప్పుడు ఐజే గారు మీకు తెలుసు అందరికీ. ఆయన కళ్ళు ఉన్నాయా? లేవు. పుట్టుకతోనే ఆయన గుడ్డివాడిగా పుట్టాడు. ఇప్పుడు ఒక మాటలో చెప్పండి, కళ్ళు ఉన్న వాళ్ళకి జ్ఞాపక శక్తి ఎక్కువ, కళ్ళు లేని వాళ్ళకి జ్ఞాపక శక్తి ఎక్కువ? ఇప్పుడు మన కళ్ళు ఉన్నాయి, అదే సమస్య. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాం, కళ్ళున్న రవి గారు, కళ్ళున్న వాళ్ళకి జ్ఞాపక శక్తి ఎక్కువ, కళ్ళు లేని వాళ్ళకి జ్ఞాపక శక్తి ఎక్కువ? లేని వారికి. నిజమే. నేను కూడా అడిగాను, ఏంటి ఐజే గారు ఆ ఫోన్ నెంబర్ ఎలా గుర్తుందో నాది అంటే, ఇలా పట్టుకొని నొక్కేస్తున్నట్టు. ఏంటి సార్ నా ఫోన్ ఎలా అంటే, అవసరమైనప్పుడు గుర్తుంచుకుంటామా, తర్వాత డిలీట్ చేసేస్తాము అన్నాడు. బాగా జ్ఞాపకం ఉంది ఆయనకి, నేను మర్చిపోయిన ఆయన గుర్తుంది. ఒక సేవకుడు చెప్పాడు, వాళ్ళకి మెమరీ పవర్ ఎక్కువ ఉంటుందంట. ఎవరికే? గుడ్డోళ్ళకి. మనకేముండే? మాట్లాడండి. కళ్ళున్నవాడికి ఏమి లేదు, జ్ఞాపకశక్తి తగ్గిపోయింది. ఓకే, ఇది నిజమే, వాస్తవం, 100% వాస్తవం. మానసిక వైద్యులు కూడా చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా. అంటే ఒక 100%లో మనం 80% కళ్ళతో తీసుకున్నాయి ఎక్కువగా బ్రెయిన్లో పెట్టుకుంటామంట. కళ్ళతో చూడకూడనివి, చూసినవి, పనికిమాలినవి అన్ని చెత్తంతా మనం చూసి బ్రెయిన్లో పెట్టుకుంటామంట. ఇంకా 20% మిగతా పంచేంద్రియాలకి మనం ఉపయోగిస్తామంట, మిగతా వాటికి ఉపయోగిస్తాం. వాళ్ళకి ఏమవుతుందని గమనించారా? ఈ 80% ఏమవుతుంది? కలిసి వస్తుంది. అంటే కళ్ళు లేవు కాబట్టి వాళ్ళు ఏం చూడలేదు, ఏ పనికిమాలిని మంచి చెడు ఏమీ చూడలేదు కాబట్టి వాళ్ళు సేవ్ అవుతుంది ఆ 80%. కాబట్టి వీళ్ళు మిగతా అవయవాలకి వాటిని షేర్ చేసుకుంటారంట. వాళ్ళు ఎంత జ్ఞాపక శక్తి వాళ్ళకి. పంచేంద్రియాలు తెలుసుగా, 1 కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. ఇప్పుడు కళ్ళకి ఉపయోగించాల్సిన 80% 10 ముక్కుకి, 10 చెవులకి, 10 నాలుకకు, 10 చర్మానికి డివైడ్ అయిపోయినాయి. అంటే 5 + 10 ఏమైపోయింది? 15 అయింది. మనకు 5, చెవుకు 5, ముక్కుకు 5, నాలుగు 5, చర్మానికి 5 ఉపయోగించుకుంటే వీళ్ళు గుడ్డివారు. అందుకే యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మీరు ఎవరైనా చెప్పగలరా? మీ కళ్ళు లేకపోయినా పరలోకం వెళ్ళాలన్నాడు. మీ కన్ను అభ్యంతర పరిస్థితి ఏమన్నాడు అన్నాడా అనలేదా? అంటే కన్ను ముఖ్యమా, పరలోకం ముఖ్యమా? ఆలోచించండి. ఇప్పుడు మీకు ఇప్పుడు కొంత డౌట్ వచ్చేది, ఏంటి ఇప్పుడు కళ్ళు లేకుండా ఉండమంటాడు ఏంటి మనల్ని ఇప్పుడు ఈయన పాస్టర్ గారు? శివయ్య గారు గుర్తుందో లేదో నాకు బాగా గుర్తుంది. ఆయనకి శివయ్య గారు కోపం కూడా వచ్చినట్టే ఉంది. అప్పుడు బాధపడి ఉంటుంటాడు. ప్రకాష్ గారిని తీసుకెళ్ళాం వీళ్ళ ఇంటికి. తీసుకెళ్తే మా అమ్మగారి దగ్గరికి రండి అని ప్రార్థన చేద్దామని తీసుకెళ్ళాడు. ఆయన సంగతి తెలుసా? మా అమ్మగారికి కళ్ళు కనపడలేదు, ఎక్కడికి వెళ్ళిన ఆపరేషన్ సక్సెస్ అంటే చేపెట్టడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్న డాక్టర్లు ఏమన్నారండి? సెట్ అవ్వు అన్నారు, వేస్ట్ అన్నారు. ఆయన ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఏమన్నా తెలుసా? అమ్మా, నువ్వు కళ్ళు లేకపోయినా ఆపరేషన్ చేసుకోవద్దు, కళ్ళు లేకపోయినా పర్లా, నీకు పరలోకం ముఖ్యం, అనవసరమైన నీ కళ్ళతో చూడవు, హ్యాపీగా నువ్వు ఉండొచ్చు అన్నాడు. ఇప్పుడు ఈయన ఏమనుకుంటాడు, ఈయనంటారా బాబు, ఈయన కళ్ళకి ప్రార్థన చేస్తా, ఎవరన్నా డాక్టర్ మేము చేస్తామని ముందుకు వస్తారేమో అని ఈయనకి ప్రార్థన చేయమంటే ఈయన ఏకంగా ఎలా చెప్పాడు ఏంటి అనుకునే ఉంటారు నాకు తెలిసి. ఏమంటే బాధపడ్డారు లేదా? అదిగో ఒక్కసారి మనం లోతుగా ఆలోచిస్తే యేసుప్రభు కూడా అన్నాడండి, మీ కళ్ళు మిమ్మల్ని అభ్యంతరపరిస్తే పెరికేయండి. అంటే దాని అర్థం ఏంటంటే
ఇంటికి వెళ్ళాక ఎవరు ఆ పని చేయమాకండి చాకు తీసుకొని. ఓకే, దాని అర్థం ఏంటంటే దీని వలన ప్రమాదం ఉంది, మీకు పరలోకము ముఖ్యము అని అర్థం. ఓకే, మళ్ళీ ఇక్కడ మనం ఇప్పుడు చూద్దామండి. యేసు ప్రభు కూడా చెప్పాడు కదా. ఓకే, మళ్ళీ చదవమ్మా వాక్య భాగము. యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టించు. అందుకే ఆయన మీద ధర్మశాస్త్రం గురించి కూడా దావీదు అన్నాడు, ధర్మశాస్త్రములోని ఆశ్చర్య కార్యములు చూచినట్లు ఏం తెరవమన్నాడు? ఏం చూడటానికి? పాపం చూడటానికా? కాదు. అపవిత్రమైన చూడటానికి కాదు, ఆశ్చర్యకరమైనవి చూడటానికి. అంటే ఇప్పుడు ఆయన కళ్ళు సరిగ్గా పనిచేస్తున్నట్ట కాదా? పనిచేయట్లేదు సరిగ్గా. అంటే ఆయన ఆత్మ సంబంధమైన దృష్టితో చూడలేకపోతున్నాడు కాబట్టి ప్రార్థన చేశాడు, నేను ఆశ్చర్యకరమైన విషయాలు చూచినట్టు నా కళ్ళు తెరువు అన్నాడు. ఇప్పుడు ఇంకో రెఫరెన్స్ మీకు చూపించాలి. రోమాపత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. చూడకుండా చెప్పొచ్చు. రోమా 10:7. అయితే విశ్వాసం మూలమగు. ఇప్పుడు మిగతా వాళ్ళు మీరు వినాలి. ఇప్పుడు మనం వినేదాని గురించి మాట్లాడుకున్నాం. అయితే విశ్వాసం మూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది. నీతి ఇలాగ చెప్తుంది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందకు తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును. అమ్మా ఏం చదువుతున్నామ్మా? 10వ అధ్యాయము 7వ వచనమా? ఒక్క నిమిషం. అంటే దాని కింద ఉందా వినుట వలన విశ్వాసం కలుగుననే మాట? అక్కడ లేదా 10లో? రోమా 10:7. రోమా 10:7 ఉందిగా. కాగా ఏంటమ్మాయ్? ఏంటి మళ్ళీ చెప్పండి. అయితే విశ్వాసం మూలముగా నీతి ఇలాగు చెప్పుచున్నది. ఒక్క నిమిషం ఆగండి, నాకు కొద్దిగా అర్థం అవట్లా. ఒకసారి మీరు అందరు నాకు చూడండి. రోమా 10:7 ఓర్ నాయన, నాకు ఇక్కడ ఒకటి లేదు. కాగా ఒక్క నిమిషం ఆగండి. 1 లేదు, 8 కూడా, 8 పక్కన కూడా 1 లేదు ఇక్కడ నాకు, నా బైబిల్. అది సమస్య అమ్మా, క్షమించండి. నిజంగా నా బైబిల్లో 17-18 దగ్గర 1 లేదు. మీకు లేదా? ఓకే అమ్మయ్యా, ఓకే, ప్రింట్లో తేడా పర్లేదులే. ఎందుకంటే మొన్నే ప్లస్ వచ్చిందని చెప్పారు. 40 సంవత్సరాలు దాటాక నాకు ప్లస్ వచ్చిందంట. నేను గమనించాలి. ఇప్పుడు 50 కదా. ఇప్పుడు వరకు నా కళ్ళు బాగా ఎక్కువ ఒత్తిడికి గురైపోయినాయి అంట. అందుకే ఈ మధ్య కళ్ళజోడు తీసి నేను అప్పుడప్పుడు చూడాల్సి వస్తుంది. నేను కుర్రోనని విర్రవీగుతున్నా. 50 వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే మన అన్నాడు, అసలు 40 దాటిన తర్వాత మీకు ప్లస్ వచ్చేసిందంటే మీరు వాడలేదు, మీ కళ్ళ మీద బాగా ప్రెజర్ పడిపోయింది, అందుకే కొద్దిగా బాగా నొప్పులు వస్తున్నాయి మీకు అని చెప్పాడు. అప్పుడు నేను అనుకున్నా, అప్పుడే ముసలోడిని అయ్యానా అనుకున్నాను. నిజమైన కళ్ళు నొప్పులు పడుతున్నాయి, ఏంటి అర్థం కాలే. ఇప్పుడు కళ్ళు తీసి చూస్తుంటే అప్పుడు కనపడింది నాకు 1 లేదని అక్కడ. ఇప్పుడు చదవండి 17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. ఈ మాట చాలమ్మా. వినుట వలన ఏం కలుగుతుంది? మరి వినకపోతే చెప్పండి, వినకపోతే అమ్మా వినుట వల్ల ఏం కలుగుతుంది చెప్పమ్మా? విశ్వాసం. వినకపోతే అవిశ్వాసం కాదు, పరలోకం లేదు. మరి విశ్వాసం లేదు, పరలోకం ఎలా వెళ్తాడు? అర్థమైందా నారాయణరావు గారు, పెద్దనాన్న గారు, అర్థమైందా? వినుట వల్ల ఏం కలుగుతుంది? మరి వినకపోతే చెప్పండి, పరలోకం లేదు. అందుకే మనం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచున్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి, మీ మట్టుకు మీరు జాగ్రత్తగా వినాలి. మీకు విశ్వాసం కలగాలి, మీకు పరలోకం ఉంటుంది. కాగా ఇప్పుడు చదవండి, దేని గురించి వినాలి? అన్నీ వినకూడదు. మళ్ళీ ఏని గురించి వినాలి? క్రీస్తును గూర్చి వినాలి.
ఇక్కడ క్రీస్తు గురించి మనం వింటున్నాం కాబట్టి ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అందరు నాయకు చూస్తున్నారు కదండి, ఏం ఇబ్బంది ఏం పట్టలేదుగా? ఓకే, నేను ఇబ్బంది పడుతూ నడుస్తున్నాను, కొద్ది మూమెంట్, లేకపోతే అక్కడ నిలబడితే ఇబ్బందిగా ఉంది. కానుకల బాక్స్ ఉంది, మీరు వచ్చి ఇక్కడ వేస్తే దేవుడు సంతోషపడడు. మీరు వచ్చారు, కూర్చున్నారు, ఫ్యాన్ ఉంది, పైన ఏసీ ఉంది, హాయిగా ఉంది, సంతోషపడడు. అందుకే సమూయేలు గారు ఏమన్నాడంటే సౌలుతో, నీ బలులు ఆపు అన్నాడు. నీ బలులు ఆపో అన్నాడు. మరి ఏంటి? మాట వినుట, వినుట, మాట వాక్యము వినుట. అందుకే చెప్పాడు, ఏంటా నీ బలులు ఎందుకయ్యా, నీ కానుకలు ఎందుకయ్యా, నీ అర్పణలు ఎందుకయ్యా అన్నాడు. మళ్ళీ యెషయా గ్రంథంలో ఏమన్నాడు? అసలు ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని మందిరానికి అన్నాడు. అన్నాడా లేదా? మిమ్మల్ని అసలు ఎవడు రమ్మన్నాడని ఇశ్రాయేలు ప్రజలతో ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మీ కోడులు నాకెందుకు, అవన్నీ వేల వేల కొండల మీద ఉన్నటువంటి ప్రసాదులో నాయే కదా. ఆలోచించండి, త్వరలో ఉన్న పక్షులు ఎవరే నాయే కదా, అవన్నీ కూడా ఆలోచించండి. అందుకు ఆయన అన్నాడు, నువ్వు ఆపు, బలులు అర్పించడం వద్దు నాకు, కానీ మాట వినుట శ్రేష్టం. మీరు మాట వినకపోతే సోది చెప్పిన దాంతో సమానం అన్నాడు. అంటే మీరు ఎన్ని చెప్పినా సోదే కది, మనం ఎన్ని చెప్పినా సోదేనంట మాట విన్నప్పుడు. పిల్లల విషయంలో కూడా మనం అంటే 2 పిల్లలు ఉంటే, 3 పిల్లలు ఉంటే, మీ ఇంట్లో కూడా ఉన్నారు కదా, ఆలోచించండి. ఒకళ్ళు వింటారు, ఒకళ్ళు విన్నరు, ఒకళ్ళు లోబడతారు, ఒకళ్ళు లోబడరు. చెప్తున్నాడు, అరే బాబు నువ్వు నా మాట వినరా, నీకేం కావాలి నేను చూస్తానుగా, అమ్మా నువ్వు నా మాట విని నేను చెప్పినట్లు దేవుడు చెప్తున్నాడు. దేవుడి మందిర ఆవరణంలోకి వచ్చిన మనము ఆయన మాటలు ఎంత వినాలి ఆలోచించండి. ఒకసారి మనం యేసు అంటే ఇప్పటి వరకు పాత నిబంధనలో మనం చూసుకుంటూ వచ్చాం. కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు చెప్తున్న విత్తువాని ఉపమానంలో కూడా మొత్తం కూడా అదే అనమాట. చూడండి, మత్తయి సువార్త, మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. మార్కు సువార్త 4:24. మరియు ఆయన మీరేమి వినుచున్నారో. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. మన నాయన గారు ఎవరో? అమ్మా మీ ఆయన, తండ్రి గారు, మన ఆయన యేసు ప్రభు ఏమంటున్నాడు? మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. హలో, ఏమంటున్నారా మీరు? ఇలా చెప్పాలి వాడుక భాషలో. ఏమింటున్నావురా నువ్వు? ఆ భాష. ఏమింటున్నారా మీరు? జాగ్రత్తగా చూసుకోండి. వినకూడని మీరు వింటున్నారేమో, జాగ్రత్త. యేసు చెప్తున్నాడు, ఏం వింటున్నారు అంటే ఎలాగూ చూస్తున్నారు మీరు. లోకాసు వార్త 8వ అధ్యాయము 18వ వచనం కూడా చూద్దాం, ముగిచ్చేస్తాను. లోకాసు వార్త 8వ అధ్యాయం 18వ వచనం. మీరు కన్నులుండియో చూడరా, చెవులుండియో వినరా, జ్ఞాపకం చేసుకోరా. చాలమ్మా, ఎలా వింటున్నారో జాగ్రత్త అన్నాడు. వాడుక భాష మనకు అర్థం అవ్వాలంటే అదన్న. అందుకే నేను చెప్తూ ఉంటాను, అంటే మీరు ఒక మాట నాకు చెప్పండి. ఇక్కడ మనము వాక్యోపదేశం చేయడానికి పిలిచిన వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని మీరు నిద్రపోతున్నారు లేకవండి, అమ్మ నిద్రపోబాకనే మాటల మధ్యలో ఏమన్నా ఎప్పుడన్నా విన్నారా? ఎక్కువగా విన్నారా? లేదు కదా. వాళ్ళు వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతారు కదా. మరి లేపేది ఎవరో? సేవకుడే. గమనించేది ఎవరో? సేవకుడు. అందుకే మీకు బోధకులు అనేక మంది ఉండను, తండ్రి ఒక్కడే అన్నాడు. ఎందుకు మిమ్మల్ని పట్టించుకోవాలి, మిమ్మల్ని చూడాలి. అందుకే కొంతమంది సార్లు వెనక్కి వెళ్ళి మెడ మీద చెయ్యేస్తూ ఉంటాను, పేక నొక్కను మెడ నొక్కుతూ ఉంటాను. మెడ నొక్కితే కొద్దిగా రిలాక్స్ వస్తుంది. ఎందుకంటే చాలా కాన్ఫరెన్స్లో పాల్గొన్నప్పుడు ఈ పాస్టర్లు తెగ నిద్రపోతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే అక్కడే రెస్ట్ దొరుకుతూ ఉండేది అనమాట. అప్పుడు నిలబడి ఒకరి ముందు ఒకరు నిలబడి భుజాల మీద చెయ్యమనేవాళ్ళు. ఆ భుజాల మీద చేసుకొని ఎవరో నా భుజం వెనకాల నొక్కుతున్నాడు, నేను ఎదరోడ భుజం నొక్కుతున్నా. అర్థమైందా? అంటే ఇక్కడ రిలాక్స్ వస్తే
చక్కగా వాళ్ళు వాక్యము మళ్ళీ వినటానికి కాన్ఫరెన్స్లో చక్కగా పాల్గొంటారు అన్న ఉద్దేశంతో అనమాట. ఎవరైనా చెప్పరు, వాళ్ళు వస్తారు, చెప్పుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు, అంతే. వాళ్ళు అంటే మళ్ళీ నాకెందుకు వీళ్ళు గెస్ట్గా పిలిచారు వీళ్ళని ఏమనంటే మరి బాధపడతారు, నన్ను రెండోసారి పిల్లలని భయం వాళ్ళకు ఉంటుంది. సంఘ కాపరి గమనించాలి, ఏమనకుండా ఉంటే కుదరదు. మన క్షేమము కొరకు మనం వినాలని, పరలోకం చేరాలని మనం అందుకేశ్వరం ఏ వింటున్నారు మీరు జాగ్రత్త అన్నాడు. ఏ వింటున్నారు మీరు, అది ఏ వింటున్నారు, వారమంతా మీరు ఏ వింటున్నారు, మీరు గురించి మీరు జాగ్రత్త, ఎలా వింటున్నారు అన్నాడు. స్కూల్లో కూడా అంతేనండి, జాగ్రత్తగా వింటే ఎక్కువ మార్కులు వస్తాయి. మరి 3 సార్లు తప్పిన 4సారి ఎలా పాస్ అయ్యా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదివా. అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం అంటే ఒళ్ళు ఇడిచేసి తిరిగా రోడ్డు మీద చేతమ్మకాయల చెట్ల చుట్టూ రామరపాడు కాలవతల 3 సిగ్నల్ వైపు. అటేం పని అండి మీకు, అంతే. ఇప్పుడు చెప్పకూడదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదివితే పాస్ అయ్యా. అర్థమైంది పాయింట్. అందుకంటే పరలోకము కావాలంటే, అందుకే మీరు వినుట వల్ల విశ్వాసము కలుగును అన్నాడు. అంటే వినకపోతే మీరు ఎన్ని ప్రసంగాలు విన్నా మీకు విశ్వాసం కలగదో, ఎన్ని ప్రసంగాలు విన్నా మీరు మారు మనసు పొందరు, ఎన్ని ప్రసంగాలు ఊరినే వచ్చా అమ్మా వింటున్నారా అంటే వింటున్నామండి అని పిల్లలు చెప్పినట్టుగా మీరు కూడా విన్నామండి అంటారు మీరు, కానీ వినలా. చిన్న ఎగ్జాంపుల్ అండి, బిడ్డకి ఆకలి వేసినప్పుడు తల్లి ఏం చేస్తుంది, చిన్న బిడ్డకి పాలు ఇస్తుంది. పాలు ఇచ్చినప్పుడు ఆడు అప్పటి వరకు ఏడ్చినోడు పాలు ఇవ్వగానే నిద్రపోతాడు. పాలు తాగలా, ఆడికి ఫుడ్ అదే. తల్లి ఏం చేస్తుంది, నిద్రపోకుండా పాలు తాగి నిమిత్తమే నిద్రపోకుండా ఏం చేస్తుంది, అమ్మా తల్లులు చెప్పాలి, చిటికేస్తుంది నిద్రపోకుండా. ఎందుకంటే పాలు లోపలికి వెళ్ళాలి. కొన్నిసార్లు బయటకు వదిలేస్తారు, లోపలికి పాళ్ళు వెళ్తేనే వాడికి ఆరోగ్యము శక్తి. వాక్యము కూడా మనకు లోపల వెళితేనే మనకు ఆరోగ్యము శక్తి. అందుకే మీరు లోపలికి వెళ్ళేటట్లుగా ఉండాలి వాక్యాన్ని. తల్లి అప్పుడు తాగిన తర్వాత మనకు ఆల్రెడీ తెలిసిపోతాడు, కడుపుకు దుబ్బిద్ది. చిన్నపిల్లల కడుపులు బాగా తెలుస్తాయి. వాళ్ళు పాలు తాగిన తర్వాత అప్పుడు పడుకోబెట్టిద్ది హాయిగా. ఆ బిడ్డ తల్లి బాధ్యత, సేవకుని బాధ్యత. అందరూ వినాలి, విశ్వాసము కలగాలి, పరలోకము చేరాలి. అదే మన దృక్పథం. కాబట్టి ఇక్కడ మనం ముగిచ్చేస్తున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 65వ వచనము 66వ వచనం 2 చదవండి. మరియు ఆయన ఏంటమ్మా ఇంత ఘోరం జరిగింది, ఏంటి ఎంత ఘోరం, ఎంత సూటిగా మాట్లాడాడమ్మా, మీరందరూ విన్నారా? ఎవరు మాట్లాడింది, ఎవరండి? యేసు ప్రభువు. ఎంత డైరెక్ట్గా మాట్లాడాడండి. మళ్ళీ చదువమ్మా 65వ వచనం మైకులో గట్టిగా. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఉంటే కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా ఎద్దుకు రాలేడు. ఈ హేతువును బట్టి మీతో చెప్పితిన నేను. అప్పటి నుండి ఎప్పటి నుండి అమ్మా ఇప్పుడు మీరు చెప్పండి. ఆయన ఈ మాట అన్నాడని ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. బ్రదర్స్ అర్థమైందా? ఆయన ఆ మాట చెప్పాడు అన్నాడని రిజల్ట్ ఏంటి? వెళ్ళిపోయారు. ఆయన ఆ మాట చెప్పాడందుకు వాళ్ళకి నచ్చలా. తప్పే ఉంది, తండ్రే కదా కృప చూపించాలి. ఆయన చూపిస్తేనే
అందుకే మన దృష్టి దేనిపైన ఉంటుంది? మీ దృష్టి ఆ వాక్యాలేనండి. మీరు నమ్ముతారు, నా వెనకాలకు వచ్చినప్పుడు మళ్ళీ చదువుకుంటావి, అది చదువుకుంటా, అటుపక్కదే చదువుకుంటాను, ప్రతిసారి చదువుకుంటాను. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో 66 వచ్చిన వాళ్ళు ఏం చేశారు? యేసుప్రభుని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి, మనకి వినపడే మాట దేవుడి మాటగా తీసుకోకపోతే, దేవుని సేవకుల్లోంచి వచ్చే మాట బైబిల్ మాటగా, దేవుడి మాటగా తీసుకోకపోతే, దేవుడి మాటగా వినకపోతే వాక్యము, మనం కూడా జారిపోయే ప్రమాదం ఉంది. పరలోకాన్ని పోగొట్టుకున్నట్టే, పరలోకంలో మీరు లేనట్టే. అందుకే చాలా జాగ్రత్తగా మనం వినాలి. కొన్నిసార్లు నిర్లక్ష్యంగా కూర్చోవటం మనం చూస్తూ ఉంటాం. నేను చూశాను నిర్లక్ష్యంగా కూర్చోవటం అని చెప్పుకోండి. మీరు ఎంత చెప్పుకున్నా మేము ఇంతే అన్నట్టుగా. మీరు ఎంతమంది పిలిచినా 2వ తారీఖు 3వ తారీఖు పెట్టినా మేము రాము ఇంతే, మేము వినం ఇంతే. 7వ తారీఖు పెట్టినా 10వ తారీఖు పెట్టినా పెట్టుకోండి, పాస్టర్ గారికి డబ్బులు ఉన్నట్టు ఉన్నాయి, పెట్టుకోండి. మేము ఇంతే, నేను ఇంతే అన్నట్టుగా నిర్లక్ష్యంగా కూడా వినటం మనం చూస్తూ ఉంటాం. అది చాలా ప్రమాదం అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత దేవుని సన్నిధిలో వినేటప్పుడు మనం కూర్చునే విధానం కూడా చక్కగా ఉండాలి. కాళ్ళు జారేసి, కాలు మీద కాలేస్తే పక్కనోడికి ఒళ్ళు పడేటట్లుగా, లేదా తలదించి బైబిల్ చూస్తున్నట్టుగా చూసి ఫోన్లో ఏదో చూస్తున్నట్లుగా చూస్తూ, నేనే చూశాను, నన్ను చూసి నవ్వారు. ఏం చేస్తా, కర్మ, నేను నవ్వా. ఇక్కడికి వచ్చి చూసి ఎందుకు వచ్చాం? ఆ చూడటానికి వచ్చామా? దేవుని వాక్యాన్ని చూడటానికి వచ్చామా? ఏం వింటాకు వచ్చాం? కుయ్ అనే మాట వింటాకు వచ్చామా? వాక్యం వింటాకు వచ్చామా? ఇది ప్రమాదకరం. భంగిమ కరెక్ట్గా ఉండాలి, కూర్చున్న విధానం కరెక్ట్గా ఉండాలి. 10 మంది ఉన్న చోట, 100 మంది ఉన్న చోట మనం కూర్చునే విధానం చక్కగా నీట్గా ఉండాలి. పొజిషన్ కరెక్ట్గా ఉండాలి. కేర్లెస్గా మనం వాక్యం వినకూడదు. ఎందుకో తెలుసా? మీకు విశ్వాసం కలగదు, పరలోకంలో లేరు మీరు అని అర్థం. నిర్లక్ష్యంగా వినకూడదు. భంగిమ కరెక్ట్గా ఉండాలి, కూర్చునే విధానం కరెక్ట్గా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యం, చర్చిలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక సేవకుడిగా లెక్క చెప్పవలసిన వారి వలె నా పని నేను చేస్తున్నాను కాబట్టి ఆదివారం వినేవారే ఎక్కువ. అవునా కాదా? మీరు మాట్లాడండి కాస్త. ఆదివారం వినేవారు ఎక్కువ. అవును, నేను రాత్రి కూడా గుర్తు చేశాను. మీకు ఎంతమంది గుర్తుంది? ఏం గుర్తు చేసే? రాత్రి ఆదివారం లాగా శనివారం కూడా ఇక్కడ ప్రార్థనలో మా బ్రదర్స్ని చూడగలిగితే ఎంత సంతోషం. 1 గంటే నేను అంటుంది, అది కూడా ఎంత సంతోషం. ఆదివారం ఎక్కువగా వింటారో వీరికి పెట్టిన పేరేంటో తెలుసా? భక్తులు. చెప్పండి మీ నోటితో. స్లోగా చెప్తారే, తప్ప మాట ఏమన్నా బూతు మాట. ఆదివారం ఎక్కువగా వింటాం, ఆదివారం ఎక్కువగా వినేవాడు భక్తులు, అనుదినము వినేవాడు శిష్యుడు. అది శిష్యుడు ఎలా ఉంటాడంటే వెంబడిస్తాడు. శిష్యుడు ఏం చేస్తాడు? వెంబడిస్తాడు. భక్తుడు మందిరానికి వచ్చి కొబ్బరికాయ కొట్టి ఒక చెప్ప నీకు, ఒక చెప్ప నాకు వెళ్ళిపోతాడు. భక్తుడు కానికేసి వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా? ఆదివారం వినేవాడు భక్తుడైతే, అనుదినం వినేవాడు శిష్యుడైతే, అప్పుడప్పుడు వినేవాడు భ్రష్టుడు. అప్పుడప్పుడు అంటే చెప్పండి, కుదిరినప్పుడు మేము వెళ్తాం చర్చికి. ఈ మధ్య ఆదివారం కూడా శ్రీలక్ష్మి మీ అమ్మ కనపడలే. ఈ మధ్య జాబ్ పెడుతున్నారంటే ఆదివారం. కిరణం భార్య విజయ ఆదివారం జాబ్ అంట.
వచ్చిందా? సావు కొట్టాడరామా, అబ్బా నా గురించే చెప్పాడు, దొరికిపోయాను ఈరోజు అనుకుంటుంది. వెళ్తావు ఇప్పుడు? ఇవాళ సెలవు పెట్టావా? దగ్గు ఉందని, జ్వరం అని ఆగేవు, లేకపోతే ఆగుతావా? అలాగే కొంతమంది బాధపడ్డారు. నేను కూడా ఆలోచించే వాళ్ళ గురించి. నిజమే, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులను బట్టి ఆదివారం పెడుతున్నారు, వీళ్ళ పరిస్థితిని బట్టి కూడా వాళ్ళు వెళ్తున్నారు. ప్రభువా, నేనే ఏమన్నా ఫ్యాక్టరీ పెడితే బాగుండేమో అనుకున్నా. అసలు మన వల్ల అయిద్దా? మరి ఏంటో ఆ పిచ్చి మాటలండి, ఆ పిచ్చి తలంపులు. నేనే ఏమైనా ఒక పని చూపిస్తే బాగుండేమో, ఆదివారం సెలవు ప్రకటించే పని. ఏంటో ఇలాంటి ఆలోచనలు వచ్చేస్తాయి, కోటేశ్వరుల ఆలోచనలు. తిప్పు కొడితే ఒక కోటి కూడా లేదు, 1,00,000 కూడా లేదు అకౌంట్లో. నా నెంబర్ చెప్తా, నాది చాలామంది ఓపెన్ చేసేయగలరు, హరీష్ కూడా ఓపెన్ చేసేయగలరు. నా నెంబర్ కూడా అందరికీ పబ్లిసిటీ, నా అకౌంట్ నెంబర్లు కూడా తెలుసు, వాళ్ళే బ్యాంక్కి వెళ్తూ ఉంటారు కాబట్టి. స్టాక్ అని ఉంటే మీకు చెప్తూ ఉంటాను. చూడండి, వాళ్ళు పాపం, అమ్మా అంటే మీరు ఏ దృక్పథంతో అప్పుడప్పుడు ఆదివారం ఆరాధనకు వస్తా నాకు తెలియదు, కానీ మీ దృక్పథాన్ని బట్టి ఆ మాట వర్తించుద్ది, కానీ లేకపోతే మీరు బాధపడాల్సిన పని లేదు. ఆదివారం వినేవాళ్ళు భక్తుడైతే అనుదినము అంటే వినటం అంటే చర్చిలోకి వచ్చి ప్రసంగం చెబుతూ వినటం కాదు, వాక్యము వినటం, దేవుడి స్వరము వినటం, దేవుడి మాటలు వినటం. అనుదినం వినేవాడు శిష్యుడు, అంటే అతను వెంబడిస్తూ ఉన్నాడు దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని వెంబడిస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు వినేవాడు భ్రష్టుడు, అంటే నాకు కుదిరినప్పుడు, నాకిష్టమైతే, నా మూడు బాగుంటే. ఈ మధ్యలో ప్రభు వస్తే లేక నాకేమైనా అవుతే భ్రష్టుండే కదా, అవునా కదా చెప్పండి? బైబిల్ మూసేస్తారా? అమ్మయ్యా, క్లోజ్ యువర్ బైబిల్స్. మనం పేపర్లో చదువుతుంటాం కదండి, ఫలానా ఒక గవర్నమెంట్ ఆఫీసరు ఫలానా తప్పు చేశాడు అని వాళ్ళు టీవీలకు ముందు తెలిసిపోద్ది, న్యూస్లో తెలిసిపోద్ది. అతన్ని సస్పెండ్ చేయాలి. వాస్తవంగా సస్పెండ్ చేయాలంటే పై అధికారి అతనికి ఏమివ్వాలి? నోటీస్ ఇవ్వాలి. అంటే వ్రాతపూర్వకమైన షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. అది కన్ఫామ్. అతడు తప్పు చేశాడు, పెద్ద తప్పు చేశాడు, నిర్లక్ష్యంగా అధికారం ఉందేలా చేశాడు కాబట్టి షోకాజ్ నోటీస్ ఇచ్చేస్తారు. అప్పుడు అతన్ని సస్పెండ్ అయిపోతాడు కదా. మనకి ఇది జరగట్లా, అందుకే బతికిపోతున్నాం. మనకి ఇది జరగట్లేదండి, అందుకే మనం బతికిపోతున్నాం. కాబట్టి బైబిల్ మూసేశారు కదా, విందాం, చూద్దాం, అదృశ్యమైనవి చూద్దాం, ఆత్మ సంబంధమైనవి చూద్దాం, దేవుణ్ణి చూద్దాం, విందాం. విశ్వాసం కలుగుతుంది. ఆయనను గూర్చిన మాట విందాం. ప్రభు వాక్యము మన హృదయములో భద్రపరిచి ఫలభరితముగా చేయునుగాక. ఆమేన్. బెదరస్సు నిలబడండి.